మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేను పెనుకొండ నియోజకవర్గం సవితమ్మ భర్త వెంకటేశ్వరరావుని అని తెలుగుదేశం నాయకులతో పరిచయం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెనుకొండ నియోజకవర్గం అభ్యర్థిగా సవితమ్మకు ఎమ్మెల్యే సీటు కేటాయించారు. ప్రతి ఒక్కరూ మీ ఇంటి ఆడబిడ్డగా భావించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటామని నాయకులకు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి నియోజకవర్గం అభ్యర్థిగా సవితమ్మకు సీటు కేటాయించారు. పార్టీ ఆదేశానుసారం మా వంతుగా గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్, యువ నాయకుడు నిమ్మల శిరీష్, మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ చౌదరి, ఉత్తమ్ రెడ్డి, నిమ్మల శ్రీధర్, జనసేన నాయకులు సంతోష్, వెంకటేష్, సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇచ్చిన లోకల్ అభ్యర్థిని మనము గట్టి పోటీతో గెలిపించుకుందాం. అలాగే గదం తొక్కుతూ గదం ఎక్కుతూ ఎవరు అడ్డొచ్చినా జెండా పట్టుకొని ఆ జెండా చూస్తేనే ఆడిపోవాలా. ఉమ్మడి అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో ఎత్తించే ఎటువైపు పారిపోతారో తెలీదు. ఆ విధంగా మనము గెలుపుని సాధిద్దామని చెప్పి ఉమ్మడి అభ్యర్థిగా జై సవితమ్మక్క, జై జనసేన, జై టీడీపీ. తెలుగుదేశము జనసేన కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని నమ్మిన మన తెలుగుదేశం పార్టీ మన బీసీ మహిళ మన సవితమ్మక్క గారికి సీటు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ధన్యవాదాలు. మన అక్కకి అన్నపూర్ణేశ్వరిగా పేరుంది. అక్కని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ నా మనవి. జై సవితమ్మక్క. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈరోజు అన్నగారు వెంకటేశ్వర అన్నగారు పొద్దున్నే 9 గంటలు అనుకుంటే ఈరోజు 3 గంటలకు ఓపెనింగ్ జరిగింది పార్టీ ఆఫీసు. ఎందుకంటే మన కోరెట్ల బలం, మన కోరెట్ల జనసేన తెలుగుదేశం బలం అంటే ఎలా ఉంటుందంటే నీట్గా తాగితే విజయవాడ వరకు తాగుతుంది. ఎందుకంటే వినపడుతుంది కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ కోరెట్లే పెట్టుకున్నారు అన్నారు. ఇంకోటి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా సవితమ్మక్క నియమించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నిర్ణయించుకొని ఇక్కడ ఎవరైతే బాగుంటుందో వాళ్ళైతే బాగుంటుందని సవితమ్మక్క గారు ఇచ్చినందుకు మాకు చాలా అభినందనగా ఉంది. అలాగే సవితమ్మక్క గారు కూడా, అలాగే ఒక మహిళగా గుర్తించిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా అన్న మేము ఇప్పుడు మీకు పాటిస్తున్నాం. మా వంతు జనసేన పార్టీ తరఫున ఎల్ల వేళలా మేము ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉంటాం. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సవితమ్మక్కని గెలిపించుకునే వరకు మేము రయ్యాబోలు కృషి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాం. జై సవితమ్మక్క. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పెనగొండ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన సవితమ్మక్క గారిని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. కావున మనం ఈ రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఉమ్మడిగా పనిచేసి సవితమ్మక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అత్యధిక మెజారిటీతో మన సవితమ్మక్క గారిని గెలుపుకి మా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా కృషి చేస్తాము. ఖచ్చితంగా మనము మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి పెనుగొండ కోట మీద ఈసారి టీడీపీ జనసేన జెండా ఎగరేద్దాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆఫీస్ ప్రారంభోత్సవము తెలుగుదేశం పార్టీ గోరంట్ల మండలానికి. నా పేరు వెంకటేశ్వరరావు, వెంకటేష్ అంటారు. నేను సవిత భర్తని. తెలుగుదేశం పార్టీ తరఫున సవితని ఎమ్మెల్యే శాసనసభ్యుడికి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అనుమతించింది. మా పేరు సవిత పేరు డిక్లేర్ చేసింది. కాబట్టి ఆమె తరఫున ఇక్కడ వచ్చిన వాళ్ళకి, అన్నదమ్ములకు కానీ, పెద్దలకి, పిన్నలకి, అందరికీ, మీ అందరి పదాలకి నా తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఆయన ముందు ఒకటే, గతంలో ఏమి తప్పు జరిగిందో మనకొద్దు. జరగబోయే ఎలక్షన్లో మనం అత్యధిక మెజార్టీ గోరంట్ల మండలంలో ఇచ్చే చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా, అంటే కానుక ఇవ్వాలా అని నా కోరిక. అంటే మీ అందరి కోరిక పెట్టుకోండి. గోరంట్ల మండలానికి అభివృద్ధికి, నీళ్ళకి, ఇంకోటి ఏదన్నా కానీ చంద్రబాబు నాయుడిని లోకేష్ నిలేసి తీసుకొని వచ్చే బాధ్యత మనది. ఏ సమస్య ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడచ్చు. మీరు వచ్చి మీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. మేము ఎల్లప్పుడూ 24/7 24 గంటలు అంటే అందుబాటులో ఉంటాం. మంచిగా కానీ ఫోన్లో కానీ మీకు అందుబాటులో ఉంటాం. ఈ మాట మీకు మేము ఈరోజు పాటిస్తున్నాం గోరంట్ల మండలం వాళ్ళందరికీ. కాబట్టి మీరందరూ మనిషి అనుకోకుండా కష్టపడి ప్రతి ఒక్కరిని మనకి మన ఊర్లో కానీ, మన బంధువులు ఉన్న ఇంకో ఊర్లో కానీ, స్నేహితులు ఉన్న ఇంకో ఊర్లో కానీ అందరినీ అడిగి అత్యధిక ఓట్లు మనకి వచ్చేటట్లు మీరు సంపాదించాలా అని మీకందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటున్నాం.